హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినయ్. మీరు చూస్తున్నారు వినయ్ టీవీ జాబ్స్. ఈరోజు మనకు ఒక చక్కటి ఉద్యోగం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. అదే మనకు ఫోన్పే నుంచి ఒక మంచి చక్కటి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఉద్యోగం అని చెప్పుకోవచ్చు అండి. సో దీంట్లో వచ్చేసి మనకు ఎంఐఎస్ అనలిస్ట్కి సంబంధించి మనకు వీళ్ళు ఒక చక్కటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో మనకు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందండి. దీంతో పాటుగా మనకు శాలరీ చూసుకుంటే మనకు మినిమం ఫర్ ఇయర్ 6 lakhs ప్యాకేజ్ వరకు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మొత్తం టోటల్గా మనకు వచ్చేసి ఎస్క్యూఎల్ అదేవిధంగా డేటా స్ట్రక్చర్ మీద మనకు పూర్తిగా ఏదైతే వర్క్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా మీరు మనకు వచ్చేసి దీంట్లో మెయిన్ వచ్చేసి ఎస్క్యూఎల్, పైథాన్ ఆర్ లాంగ్వేజ్ అదేవిధంగా పవర్ బిఐ కంపల్సరీగా వచ్చుండాలని చెప్పి వీళ్ళైతే మనకు తెలియజేశారు. మనం అప్లికేషన్లోకి వెళ్దామని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. సో అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ ది స్టార్ట్. ఇది వచ్చేసి మనకు ఫోన్పే అఫిషియల్ పేజ్ అండి, ఎంఐఎస్ అనలిస్ట్ అండి. సో మనం ఇక్కడ ప్రస్తుతానికి మనం అఫిషియల్ వెబ్సైట్ పేజీలో ఉన్నామండి. ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్ని చూసుకుంటా ఉంటే మనకు కీ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో కీ రెస్పాన్సిబిలిటీలో మనకు అక్కడ ఏమేమి మనం జాబ్ చేస్తాం అనేది కూడా మనకు చాలా క్షుణ్ణంగా మనకు 1 by 1 ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ డేటా సైన్స్ అదేవిధంగా స్టాటిస్టిక్స్ బిజినెస్ అనలిస్ట్ ఇవ్వడం కూడా మనకు జరిగిందండి. దీంతో పాటుగా మనకు బ్యాచిలర్ డిగ్రీతో పాటు మనకు మాస్టర్ డిగ్రీ ఉంటే దీనికి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం అనేది చాలా వరకు ఉంటుందండి. దీంట్లో మనకు జాబ్ రోల్ వచ్చేసి డేటా అనలిస్ట్కి సంబంధించి మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనకు మేజర్గా వచ్చేసి మనకు ఎస్క్యూఎల్ అదేవిధంగా పైథాన్ ఆర్ లాంగ్వేజ్ కంపల్సరీగా అడుగుతున్నారండి. దీంతో పాటుగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎక్స్పీరియన్స్ విత్ డేటా విజువలైజేషన్ టూల్స్ లైక్ టేబుల్, పవర్ బిఐ ఆర్ సిమిలర్ అని కూడా అడగడం అయితే జరుగుతుందండి. సో ఇది ఎవరికైతే మనకు ఎస్క్యూఎల్, పవర్ బిఐ అదేవిధంగా పైథాన్ ఆర్ లాంగ్వేజ్ ఇవైతే ఎవరికైతే చక్కగా వచ్చుంటాయో వాళ్ళని నాకు తెలిసి చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకోటి దీంట్లో చూసుకుంటే మనకు జాబ్ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ కొన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే ఇన్సూరెన్స్ బెనిఫిట్ అయితే మీ వెల్నెస్ ప్రోగ్రాము, పేరెంట్స్ సపోర్టు, సో ఈ విధంగా సంబంధించి కొన్ని బెనిఫిట్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మనం చూసుకుంటే అప్లై ఫర్ ది జాబ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏం లేదండి, మన నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబరు, అదేవిధంగా రెజ్యూము, అదేవిధంగా కవర్ లెటరు, ఇక్కడ మా స్కూలు, డిగ్రీ ఇలా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. మీరు క్షుణ్ణంగా మీరు అప్లికేషన్కి మీకు నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. లాస్ట్ సబ్మిట్ చేస్తే మనకు జాబ్ సక్సెస్ఫుల్గా మనకు కంప్లీట్ అవుతుందండి. ఇదే విధంగా మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇది ఎంతో చాలా చక్కగా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ సో మచ్ అండి. ధన్యవాదాలు.